అది జపాన్. అక్కడ విషపూరితమైన చేప ఉంది. దాని పేరు ఫుగు అంటారు. జపాన్లోని ప్రజలు ఆ చేపలోని విషపూరితమైన పదార్థాలను తొలగించి చాలా ఇష్టంగా తింటారు. ఇండోనేషియాలో గబ్బిలాలను కొన్ని రకాల మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో కలిపి తింటారు. ఫిలిప్పీన్స్ అనే దేశంలో బాతులోని పిండమును కొద్దిగా అభివృద్ధి చెందిన తర్వాత దానిని ఉడికించి తింటారు. ఫ్రాన్స్ దేశంలో విషపూరితమైన పాము కోబ్రాను చంపి దాని రక్తము మరియు హృదయాన్ని మద్యములో కలిపి త్రాగుతారు. ఇటలీలో గొర్రెపాలుతో జున్నును తయారు చేస్తారు. జున్నును తినేటప్పుడు అందులో పురుగులను కూడా వేస్తారు. పురుగులతో సహా కలిపి తింటారు. గుండె యొక్క మధ్య భాగంలో నొప్పి వస్తుంది. ఎక్కువగా అలసట, ఆయాసం వస్తుంది. విపరీతంగా చెమట పడుతుంది. గుండె కొట్టుకునే రేటు పెరుగుతూ ఉంటుంది. కళ్ళు తిరగడము, తల తిరిగిపోతున్నట్టు జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. చూసే చూపుల్లోనూ, తీయని మాటల్లోనూ, రాసే కవితల్లోనూ ఉండదు ప్రేమ. కష్టంలో తోడుగా, ఓటంలో నీడల, కన్నీళ్లను తుడిచే చెయ్యిలా కడవరకు మనతోనే ఉంటుంది. ముఖేష్ అంబానీ జియో ఫోన్ కాల్ ఏఐ అనే ఫీచర్ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా మనం మాట్లాడే కాల్స్ మొదటగా రికార్డింగ్ అవుతుంది. రికార్డ్ అయిన దానిని పదాలుగా విడగొడుతుంది. ఆ తర్వాత మనకు ఏ భాషలో కావాలో ఆ భాషలో మనకు అందిస్తుంది. నాకు తెలిసి ఇక ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదేమో అనిపిస్తుంది. ఫ్రెండ్స్, దీని గురించి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.